విచ్చేసిన విలేకరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే మా మండల అధ్యక్షుడు చంద్రకాంత్ అన్న గారికి, సీనియర్ నాయకులు శ్యామరావు అన్న గారికి, అదే బీజేపీ జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి గారికి, నా తోటి స్నేహితులకు, మన బీజేపీ కుటుంబ సభ్యులకు, బాలన్న గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో పొలసాని శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారు? నేల్కా చీరేస్. అరే బిడ్డ, నేల్కా జీరుడు నువ్వు కాదురా, మేం జీరుతాం నేల్కా. ఇప్పటిదాకా మా నాయకులు సాఫ్ట్గా మాట్లాడారు, సాఫ్ట్గా. వీళ్ళకుతోని సాఫ్ట్గా మాట్లాడేది ఏం లేదు. అరే లుచ్చా, డిచ్పెల్లో ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ డిచ్పెల్లో ఉన్నాం కదా, రా, ఎవరిని ముడతావో ముట్టు. 4 సార్లు పార్టీ మారినావు లుచ్చా. నువ్వెవరా మాట్లాడేది? ప్రతిరోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతావు, సెటిల్మెంట్లు చేస్తావు. నువ్వెవరా దినేష్ అన్న గురించి మాట్లాడేది? బట్టేబాజ్. అందరూ విలువిచ్చి మాట్లాడారు, నేను విలువ ఇయ్య కూడా మాట్లాడుతున్నా. ఎట్లా మాట్లాడారా? నీ భాష ఏందిరా? ప్రతిపక్షం అన్నప్పుడు పడాలా, జవాబు ఇరా. శాత కదా జవాబు ఇవ్వగలిగి? లుచ్చా. ఎవడు పడతావాడు, ఎవడు పడతావాడు. ఎవర్రా పార్టీ మారింది? నా సార్ నువ్వు మారలేవా దొంగ? నీ ఇన్లీగల్ అఫైర్స్ కూడా తీస్తాం బయటకు. తమాషాలు వేస్తున్నావురా? నేలక తీరుస్తావా? చంపేస్తావా? నీ అయ్యా చంపుతాడే. అంత ఏడ చంపుతారు నువ్వు? ఎంతమంది చంపారు ఇప్పటివరకు? బిడ్డ మాది హిస్టరీ ఉందిరా, తెలుసుకో. గత ప్రభుత్వం అట్లా చేసింది విమర్శ, ఇప్పుడు మీరు వేస్తున్నారు. అదే శాత కాదు. చర్చకు రామరా భయ్, మేము చర్చకు రాము. వచ్చి ముట్టురు, ఏడ ముడతావు? నేను పిలిపిస్తా. రేపు రమ్మంటారా, ఎల్లుండి రమ్మంటారా? దినేష్ నేను పిలుస్తా. నీడనైనా టచ్ చేసిరు అనుకో మీరు, బిడ్డ చూసుకుందాం. నేను పిలిపిస్తా. 4 times పార్టీ చేంజ్ చేసినావు. సిగ్గు శరం ఏమన్నా ఉందా నీకు? సాఫ్ట్గా వీళ్ళందరూ మాట్లాడితే సాఫ్ట్గా మాట్లాడుతారు అనుకుంటారు వచ్చి మీరు. గాడిదులారా, అడ్డ గాడిదులారా. ఈ కంచెడి గంగాధర్, ఈ ముసలైతులు దిమాకు ఉందారా నీకు? 10 ఏళ్ళు అడిగినారా నువ్వు? లుచ్చా కానొచ్చినావు. అసలు 10 ఏళ్ళు డిచ్పెల్ మండలి కానొచ్చావు నువ్వు. ఎడ దక్కున్నావురా? ఓడికి భయం పడినావు, బాజిరెడ్డి ఓడికి భయం పడినావు. ఈ సుద్దపల్లి సర్వీస్ రోడ్ లేదు, ఎంతమంది వచ్చిరాడా? మున్నా కూడా తీసి అక్కడ చూసుకో. ఫస్ట్ మాటలు విమర్శించినప్పుడు పద్ధతితో మాట్లాడితే పద్ధతి ఇస్తాం. నేను మొన్న ప్రీవియస్ వీడియోలో చెప్పిన, ఫస్ట్ మా మర్యాద ఇయ్యూరి తీసుకోరని. ఏం మాట్లాడతావు నువ్వు? సవాళ్ళ దగ్గరికి వస్తున్నావు. సర్వీస్ రోడ్ లేదు నీ ఊర్లో. ఏదైనా ఉంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడరు. డెవలప్ లేదు, ఏం లేదు. బిడ్డ సర్వీస్ రోడ్ ఆపింది ఎవరు? నువ్వు. ముసలైతమైందా? కేశపల్లి గంగారెడ్డి దగ్గర ఆడ ఉండి భూములు ఆడ భూములు కొని ఆడ దాబా కట్టినావు బిడ్డ. నీ హిస్టరీ తెలియదా మాకు? 10 ఏళ్ళు ఎడ దాక్కున కుక్క కూడా, కుక్క దాక్కుంటే చూడు, అట్లా దాక్కున్నావు నువ్వు. అది నువ్వు విమర్శిస్తావా దినేష్ అన్నను? కౌంటర్ ముస నేర్పించి కూడా కౌంటర్లు పెట్టించు. ఇంత ఘోరమా మీ పార్టీలో? ఏం పార్టీ అది? మీ కాంగ్రెస్ వాళ్ళకి వీడియోలు పెడతారు, నవ్వు వస్తుంది తెలుసా? నేర్పిస్తారు, గిట్లా మాట్లాడరు, గిట్లా మాట్లాడరు, గిట్లా మాట్లాడరు అని. అన్నా గంగాధరనా, అమృతాపూర్ గంగాధరనా, మీరు ఓకే, మీరు మాట్లాడిన విధానం అయితే మంచిగా, చాలా మంచిగా ఉంది. సరే, ఏదైనా డెవలప్మెంట్ విషయం మాట్లాడరు మీరు. అదే మీ విలేజ్లోనే సరే ఎంపీ ఎలక్షన్స్లో ఏం ఓట్స్ వచ్చినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏం ఓట్స్ వచ్చినాయి, దినేష్ అన్న ఏం చేసిండు, ఇవన్నీ ఏదైనా ఉంటే చర్చకు రా అన్నా నువ్వు. కానీ ఈ అడ్డగాడులతో తిరిగి నువ్వు కూడా ఇజ్జత్ ఖరాబ్ చేసుకోకు. పెద్ద అడ్డగాడులు వీళ్ళిద్దరు. ఆడ ఏదో పదవి వస్తుందని చెప్పి ఆడవుతున్నాడు. ఆడ మీద ఇటు కాంపిటీషన్. ఈ ముసలాడు సాగు దగ్గర అవుతున్నాడు. ఆడికేమైతే పిచ్చడలేదు, పీకెడలేదు. కానీ నువ్వు వాళ్ళ లెక్క వాళ్ళ లెక్క నువ్వు అట్లా వేసేసి నువ్వు ఉన్న నీ ప్రీస్టేజ్ ఇష్యూని కూడా గంగలో పెట్టుకోకు. అదేదైనా ఉంటే చర్చకు రమ్మంటే వస్తాం, లేదా కుడదాం, తన్నుదాం, చంపుకుందామంటే అది కూడా బరాబర్ ఉంటాం. ఆడికి రమ్మంట మీరు అన్నుడు కాదు పోయి, నేను తీసుకొస్తా. శనివారం ఆదివారం డిచ్పెల్లో కూర్చుంటాం ఇక్కడ స్టేషన్లో. రండి, గుద్దుకుందామా, చంపుకుందామా, పొడుచుకుందామా, ఏదంటే అది మీ ఇష్టం. ఇక మీతో చర్చ వద్దు పోయి. మాకు మా వాళ్ళు చర్చకు రమ్మన్నారు కానీ చర్చ వద్దు మీతోటి. నాకు తెలిసిన చర్చ మేము పెట్టాం. ఇక ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకుందాం, ఏం చేద్దామా.
అది తన్నదమా మేమేమన్నా అంతా కూడా మీరు అన్నది అన్నారు. కానీ ఇట్లాంటి విమర్శలు ఇంకొకసారి చేస్తే మాత్రం బిడ్డ మీరు తిరగనిచ్చుడు కాదు, మేము అసలు తిరగనియం. గంగాధర నా పో అన్నట్టు దర్పల్లి సైడు అవి ఎండుకపోతున్నాయి. కొద్దిగా ఎమ్మెల్యే సాబ్ దగ్గర చెప్పు ఒకసారి, గౌరవ శాసనసభ్యులకు చెప్పండి అటు ఎండుకపోతున్నాయి, డిస్పెల్ మండలి ఎండుకపోతున్నాయి. ఇవి సెటిల్మెంట్ దందాలు పెట్టుకుంటానా, నువ్వు కూడా గంగలో పోతావు. ఒకసారి ఇటుక బట్టీలు ఎమ్మెల్యే అంటే వీళ్ళిద్దరికి మండింది కదా, ఈ సీన్ గాడికి కంచెటి గాడికి. అరే బిడ్డ అరే మీ ఇద్దరికి చెప్తున్నా, నా దగ్గర ఒక ఆడియో రికార్డు ఉంది. మన ఎంఆర్ఓ గారికి నేను కాల్ చేసిన ఈరోజు మధ్యాహ్నం, మెండ్రాజ్పల్లి నుంచి మొరం పోతుంది, టిప్పర్లు పోతున్నాయని చెప్పేసి అన్నాం. అడిగితే మన ఎంఆర్ఓ గారు ఏమంటారు తెలుసా, ఎమ్మెల్యే పర్మిషన్ ఇచ్చిండు అందుకే కొట్టుకుంటారు అని చెప్పేసి ఎంఆర్ఓ గారు అన్నారు. అది మీకు ఇస్తాను, మేము మీడియాకి ఇస్తాను, మేము ఆ రికార్డ్ మీకు ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను. బిడ్డ ఇవే మీ దందాలు. ఇప్పుడు చిట్కపట్టి ఎమ్మెల్యే అనకపోతే మొరం ఎమ్మెల్యే అంటాం అనల్లా. పేర్లు పెడితేమంట బిడ్డ మా అంత అది లేరిగా. విమర్శించేటప్పుడు మాత్రం ఆలోచించి విమర్శించుర్రి. కోస్తాం, నరుకుతాం, నేనైతే కింద కోస్తా బిడ్డ, సీనన్న కింద కోస్తా, ఖబర్దార్. రైట్.